class. Today's topic, to derive the refractive index of a prism. Human eye and colorful world chapter lo unnam. So in the last class we discussed about eye defects, myopia, hypermetropia and presbyopia. Now here prism. The prism definition is a transparent material which is made up of with glass containing 3 triangular surfaces and 2 rectangular surfaces is called a prism. A transparent material which is made up of with glass containing 3 triangular surfaces and 2 rectangular surfaces is called a prism. సో ఇక్కడ ప్రిజం డయాగ్రామ్ తీసుకున్నట్లయితే అంటే 2 మార్క్స్కి ఇస్తే ఇది వేసుకోవాలి. స్కేల్ యూజ్ చేసి డ్రా చేయండి. ఇది స్ట్రైట్గా రావాలి. సో ఇక్కడ ఇది తీసుకోండి, దీన్ని ఇలా కట్ చేసుకోండి. క్రాస్గా రాకూడదు, లైన్ స్ట్రైట్గా రావాలి. సో ఇక్కడ 3 ట్రయాంగులర్ సర్ఫేసెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 triangular surfaces, 2 rectangular surfaces. This is one of the rectangle. First rectangle surface, second rectangle surface, right side అని చూడండి. సో దీన్ని ఎలా డ్రా చేయాలో చూడండి. ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు కింది నుంచి అయినా డ్రా చేసుకోండి, పైనుంచి అయినా డ్రా చేయండి. స్ట్రైట్ లైన్స్ ఉండాలి మనకి. సో 2 ట్రయాంగులర్ సర్ఫేసెస్, ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, 3 ట్రయాంగులర్ సర్ఫేసెస్, 2 రెక్టాంగులర్ సర్ఫేసెస్. సో దీన్ని గ్లాస్తో తయారు చేసింటారు. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే విచ్ ఈస్ యాక్సెప్టింగ్ లైట్, సో ఇట్స్ షాడో కెనాట్ బి ఫార్మ్డ్. నౌ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం డెరైవ్ చేసేకి డయాగ్రామ్ తీసుకుంటాం. హారిజాంటల్గా డ్రా చేసుకోండి, ఎందుకంటే డెరివేషన్లో డయాగ్రామ్ యూజ్ అవుతుంది కాబట్టి నేను పేపర్లో డ్రా చేస్తున్నాను. ప్రిజం ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ సైడ్ ఇన్ ప్రిజం టేక్ 10 సెంటీమీటర్స్. సో 10 సెంటీమీటర్స్ వచ్చేటట్టు మీరు తీసుకోవాలి. చేత్తో వేయద్దండి, స్కేల్ పెన్సిల్ యూజ్ చేసి డ్రా చేయండి. సో దిస్ ఇస్ ద ప్రిజం ఏబిసి అనుకుందాం. అండ్ డ్రా 2 నార్మల్స్. నార్మల్స్ అంటే మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుంది. సో ప్రొట్రాక్టర్ని ఏబి లైన్తో కోయిన్సైడ్ చేసుకోవాలి. అంటే ప్రొట్రాక్టర్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొట్రాక్టర్ ఇలా ఉంటే ఇక్కడ 0 లైన్ ఉంటుంది. దీన్ని ఏబితో కోయిన్సైడ్ చేసుకుంటే ఈ పార్ట్ దగ్గర 90 కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ 90 డిగ్రీస్ తీసుకోవాలి. నార్మల్ డ్రా చేసుకుంటారు, అంటే 2 పాయింట్స్ తీసుకొని నార్మల్. సో నార్మల్ అంటే యాంగిల్ ఎంత తీసుకోవాలంటే 90 డిగ్రీస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నార్మల్. అంటే ఏబీ లైన్ మీద ఒక నార్మల్ డ్రా చేయాలి. అలాగే ఏసీ లైన్ దగ్గర ఇంకొక నార్మల్ డ్రా చేస్తారు. దిస్ ఈజ్ అనదర్ 90.
సో నార్మల్స్ని N1 అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాం. PQ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్సిడెంట్ రే. Q పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. Q ఈ డాట్ వద్దు అక్కడ. యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. దాన్ని I1 అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి రేరర్ మీడియం, లెఫ్ట్ సైడ్ ఉండేది రేరర్ మీడియం. మిడిల్లో ఉన్నటువంటిది ప్రిజం, గ్లాస్తో తయారు చేశారు కాబట్టి ఇది డెన్సార్ మీడియం. అంటే లైట్ అనేది బెండ్ అవుతుంది. సో ఈ విధంగా బెండ్ అయింది. మళ్ళీ ఇక్కడ లైట్ సెకండ్ టైం బెండ్ అవుతుంది. అంటే ఇక్కడ నార్మల్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. 2 నార్మల్స్ N1ని ఎక్స్టెండ్ చేస్తాం ఇలా. దేర్ ఫోర్ ఎమర్జెంట్ రే ఇక్కడ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఎమర్జెంట్ అంటే బయటకు వచ్చేది. ఇక్కడ చూస్తే ఇది స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది, నాకు ఇక్కడ క్రాస్ లైన్ పోయింది కాబట్టి నార్మల్ని ఇక్కడ స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఈ పాయింట్ దగ్గరికి. మీ దగ్గర స్కేల్ ఉంటుంది కాబట్టి. నౌ ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ టు ఎమర్జెంట్ రేని మనం RS అనుకుంటున్నాం. దిస్ ఈజ్ I2, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటారు. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ టు రిఫ్రాక్టెడ్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఇక్కడ లైట్ ఫస్ట్ టైం బెండ్ అయింది కాబట్టి ఈ యాంగిల్ని ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ రిఫ్రాక్షన్ యాంగిల్ R1. దిస్ ఈజ్ సెకండ్ రిఫ్రాక్షన్ యాంగిల్ స్మాల్ R2. ఓకే, నెక్స్ట్ 2 నార్మల్స్ని ఎక్స్టెండ్ చేసింటే ఈ రెండు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని మనం T అనుకుందాం. ఎందుకంటే PQ RS అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ T పాయింట్. ఈ యాంగిల్ మనకు తెలీదు ఎంత అనేది. అలాగే PQ ఇన్సిడెంట్ రేని అప్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తున్నాం. RS ఇన్సిడెంట్ రేని కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో ఎక్స్టెండింగ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. బోత్ ఆర్ మీట్ అట్ 1 పాయింట్. ద పాయింట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, ఇక్కడ T అయిపోయింది కాబట్టి PQRS TU. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇది టోటల్ యాంగిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 40 degrees అనుకుందాం. 40 degreesలో సమ్ ఆఫ్ ద యాంగిల్ ఇది ఒక 18 degrees అనుకుందాం R1. మరి రిమైనింగ్ యాంగిల్ ఎంత అంటే ఏం చేస్తాం, 40 - 18 చేస్తాం. అంటే 24 degrees వస్తుంది. 22 degrees. ఎలా వచ్చింది అంటే 40 - 18 చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు. I1 బిగ్గర్ వాల్యూ, R1 స్మాలర్ వాల్యూ. రిమైనింగ్ యాంగిల్ కావాలి అంటే ఈ యాంగిల్ ఎంత అంటే I1 - R1. అలాగే ఇక్కడ టోటల్ యాంగిల్ I2, దాంట్లో సమ్ ఆఫ్ ద పార్ట్ R2. రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది అంటే I2 - R2. అలాగే యాంగిల్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎంత అంటే 180 degrees. ఈ మొత్తము 180 degrees. కానీ దీంట్లో ఈ పార్ట్ మాత్రం కావాలి మనకి. ఈ పార్ట్ని ఏమంటామంటే 180 - Dగా తీసుకుంటాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఈ పార్ట్ డీవియేషన్ యాంగిల్ అంటాం, క్యాపిటల్ D. డీవియేషన్ యాంగిల్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఈస్ కాల్డ్ డీవియేషన్ యాంగిల్గా తీసుకుంటాం. సో స్ట్రైట్ లైన్ యాంగిల్ 180 అయితే 180లో D సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ పార్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఫస్ట్ ABC ట్రయాంగిల్ ఈచ్ సైడ్ 10 centimeters వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ప్రిజం అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 2 నార్మల్స్ డ్రా చేయాలి, N1. నార్మల్స్ రెండింటిని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ని T అనుకున్నాం. ఇన్సిడెంట్ రే PQ, ఎమర్జెంట్ రే RSని అప్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు ఒక చోట ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ని U అనుకున్నాం. I1 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, I2 యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. R1 ఫస్ట్ రిఫ్రాక్షన్ యాంగిల్, R2 సెకండ్ రిఫ్రాక్షన్ యాంగిల్. సో రిమైనింగ్ యాంగిల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ 180 ఎలా వచ్చింది అంటే యాంగిల్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 180. డీవియేషన్ యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఇస్ కాల్డ్ డీవియేషన్ యాంగిల్. ఇప్పుడు దీంట్లో మనకి 2 ట్రయాంగిల్స్ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని డెరైవ్ చేస్తాం. ఏమా 2 ట్రయాంగిల్స్ అంటే
ట్రయాంగిల్ QTR బాటమ్ ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్ QUR రెండు ట్రయాంగిల్స్ అంటే కిందిది పైంది యూజ్ చేస్తున్నా. క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఉండేది. AQTR ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఈ మూడింటిని యూజ్ చేసి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఈక్వేషన్ డెరైవ్ చేసుకుంటాం. సో డయాగ్రామ్ని మీరు హారిజాంటల్గా వేసుకోండి. Therefore, from diagram or according to diagram, we used 2 triangles and 1 quadrilateral. 2 triangles and 1 quadrilateral. సో ఏమా 2 ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ QTR అండ్ ట్రయాంగిల్ QUR. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ QTR యూజ్ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ QTR సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్ మనకి. కాబట్టి QTRలో యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే యాంగిల్ అట్ Q పాయింట్, యాంగిల్ అట్ R పాయింట్, యాంగిల్ అట్ T పాయింట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి యాంగిల్ Q ప్లస్ యాంగిల్ T ప్లస్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180. కానీ QTRలో Q దగ్గర యాంగిల్ ఎంత ఉంది అంటే R1 ఉంది. T దగ్గర యాంగిల్ ఏమీ లేదు కాబట్టి T అలాగే తీసుకుంటాం. R దగ్గర యాంగిల్ ఎంత ఉందంటే R2, కిందిది పైన ట్రయాంగిల్తో మనకు పనిలా. సో Q దగ్గర యాంగిల్ R1 ప్లస్ T దగ్గర యాంగిల్ తెలియదు కాబట్టి T ప్లస్ R దగ్గర యాంగిల్ వచ్చేసి స్మాల్ r2 ఈక్వల్ టు 180. దీన్ని ఏం రాసుకున్నా అంటే R1 ప్లస్ R2 ప్లస్ క్యాపిటల్ T ఈక్వల్స్ టు 180. కండిషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ QUR అప్పర్ ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అది కూడా ఎంత అంటే 180 డిగ్రీసే అవుతుంది. Therefore, angle Q plus angle U plus angle R equals to 180. ఇప్పుడు Q దగ్గర పై పార్ట్లో ఏంటంటే I1 మైనస్ R1 ఉంది. I1 మైనస్ R1 ప్లస్ U దగ్గర యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ D, 180 మైనస్ D ప్లస్ R దగ్గర యాంగిల్ వచ్చేసి I2 మైనస్ R2, I2 మైనస్ R2 equals to 180. That is I1 minus R1 plus 180 minus D plus I2 minus R2 equals to 180 అవుతుంది. Both sides 180 180 cancel. ప్లస్లో ఒక చోట రాసుకుంటే I1 ప్లస్ I2 మైనస్లన్నీ మైనస్ R1 మైనస్ R2 మైనస్ D ఈక్వల్ టు 0. మైనస్లన్నీ రైట్ సైడ్ కన్వర్ట్ చేసుకుంటే I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ D. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో 2 ట్రయాంగిల్స్ యూజ్ చేసి 2 డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేసాం. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ AQTR అనే క్వాడ్రిలేటరల్ యూజ్ చేసుకుందాం. సో ఫ్రమ్ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉండేది, దట్ ఈస్ AQTR. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు ఎంత 180. కాబట్టి యాంగిల్ A ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ T ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 360. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు 360 అవుతుంది. ఇప్పుడు డయాగ్రామ్లో చూడండి, ఏ దగ్గర యాంగిల్ ఏమీ లేదు కాబట్టి ఏ బదులు ఏ వస్తుంది. క్యూ దగ్గర యాంగిల్ ఏంటి అంటే నార్మల్, బయటి వైపు ఉండేది. ఇప్పుడు ట్రయాంగిల్స్తో మనకు పనిలే, ఇక్కడ నార్మల్ ఉంది. నార్మల్ అంటే యాంగిల్ ఎంత 90 కాబట్టి క్యూ బదులు 90. టీ దగ్గర యాంగిల్ లేదు, సో టీ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మళ్ళీ ఆర్ దగ్గర యాంగిల్ N1 సెకండ్ నార్మల్ ఉంది అంటే ఇది కూడా 90.
సో ఏ దగ్గర యాంగిల్ ఏం లేదు కాబట్టి ఏ, ప్లస్ క్యూ దగ్గర ఫస్ట్ నార్మల్ ఉంది కాబట్టి 90, ప్లస్ టీ దగ్గర యాంగిల్ లేదు కాబట్టి టీ, ప్లస్ ఆర్ దగ్గర సెకండ్ నార్మల్ ఉంది కాబట్టి 90, దట్ ఈక్వల్ టు 360. అక్కడ 90 ఎలా వచ్చిందంటే నార్మల్ అంటే 90 degrees. దేర్ఫోర్ ఏ ప్లస్ టీ ప్లస్ 90 ప్లస్ 90 ఎంత అంటే 180 ఈక్వల్ టు 360 అవుతుంది. ప్లస్ 180 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏ ప్లస్ టీ ఈక్వల్ టు 360 మైనస్ 180 అవుతుంది. దేర్ఫోర్ ఏ ప్లస్ టీ ఈక్వల్స్ టు 360లో 180 పోతే 180. ఇక్కడ నుంచి టీ వాల్యూ డెరైవ్ చేసుకుందాం. టీ ఈక్వల్స్ టు 180 ప్లస్ ఏ రైట్ సైడ్కి వస్తే మైనస్ ఏ అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో టీ బదులు 180 మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 in 1. ఫస్ట్ ఈక్వేషన్ ఏముందంటే R1 ప్లస్ R2 ప్లస్ టీ ఈక్వల్స్ టు 180 ఉంది. దేర్ఫోర్ టీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 180 మైనస్ ఏ అంటే R1 ప్లస్ R2 ప్లస్ టీ వాల్యూ 180 మైనస్ ఏ ఈక్వల్ టు 180. సో టీ బదులు 180 మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేశాను. 180 క్యాన్సిల్ బోత్ సైడ్స్. దెన్ R1 ప్లస్ R2 మైనస్ ఏ ఈక్వల్ టు 0. మైనస్ ఏని కన్వర్ట్ చేసుకుంటే R1 ప్లస్ R2 ఈక్వల్స్ టు ఏ. ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ మనకు R1 ప్లస్ R2 వచ్చింది. ఈ R1 ప్లస్ R2 బదులు ఫోర్త్ ఈక్వేషన్లో ఏమొచ్చిందంటే క్యాపిటల్ ఏ వచ్చింది. సో సబ్స్టిట్యూటింగ్ 4 in 2. సో సెకండ్ ఈక్వేషన్ I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ డి అని వచ్చింటుంది. ఓకే, ఇప్పుడు ఈ R1 ప్లస్ R2 బదులు ఏం తీసుకోవాలంటే క్యాపిటల్ ఏ. దేర్ఫోర్ I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి. ఈక్వేషన్ నెంబర్ 5. ఇక్కడ కండిషన్ ప్రిజంలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఏమి, ఇక్కడ లోపలికి వెళ్ళేది ఈ పార్ట్ I1. యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ ఎంత అంటే I2. మనం ఆల్రెడీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ గ్లాస్ స్లాబ్ చెప్పుకున్నాం. ఓకే, ఒకసారి అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో వచ్చింటుంది ఆ టాపిక్. చెక్ చేసుకుంటే I1 30 degrees అయితే I2 కూడా 30 degrees ఉంటుంది. I1 45 degrees తీసుకుంటే I2 కూడా 45 degrees. I1 ఒకవేళ 22 degrees అయితే I2 కూడా 22 degrees ఉంటుంది. అంటే ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుందో, సో ఇఫ్ I1 ఈక్వల్స్ టు I2 అండ్ R1 ఈక్వల్ టు R2 అంటే రిఫ్రాక్షన్ యాంగిల్స్ I1 ఈక్వల్ టు I2, R1 ఈక్వల్ టు R2 ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయంట. దెన్ ఎప్పుడైతే అవన్నీ ఈక్వల్ అవుతాయో D ఈక్వల్స్ టు డిఎం, లేదా దీన్ని డెల్టా అంటారు. దీన్ని ఇలా క్రనేకర్ డెల్టా అంటారు. 8 రాసినట్టు రాయాలి. డిఎంని ఏమన్నారంటే మినిమం డీవియేషన్ యాంగిల్ అంటారు. డిఎం లేదా క్రనేకర్ డెల్టా, సింపుల్గా డెల్టా అంటాం. ఏమంటాం అంటే మినిమం డీవియేషన్ యాంగిల్ అంటారు. మినిమం డీవియేషన్ యాంగిల్ ఎప్పుడు D ఈక్వల్ టు డిఎం అవుతుందంటే ఈ I1 ఈక్వల్ టు I2, R1 ఈక్వల్ టు R2 అయితే డీవియేషన్ యాంగిల్ D అనేది మినిమం డీవియేషన్ యాంగిల్గా కన్వర్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా 4th or 5th ఈక్వేషన్ 4 and 5 ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు I1 ఈక్వల్ టు I2 దట్ ఈక్వల్స్ టు I అనుకుందాం. అలాగే R1 ఈక్వల్ టు R2 దట్ ఈక్వల్స్ టు R అంటే I1 బదులు I, I2 బదులు I, R1 బదులు R, R2 బదులు R సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ 4, సో 4th ఈక్వేషన్ ఏముంది, R1 ప్లస్ R2 ఈక్వల్స్ టు ఏ ఉంది. R1 ప్లస్ టు R ప్లస్ R2 ప్లస్ టు R ఈక్వల్స్ టు ఏ. R ప్లస్ R ఏమవుతుందంటే 2R ఈక్వల్స్ టు ఏ. దెన్ R ఈక్వల్స్ టు A/2. ఈక్వేషన్ నెంబర్ 6. అలాగే ఫ్రమ్ 5
ఫ్రమ్ 5. సో ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముందంటే I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు A ప్లస్ D అని ఉంది. I1 ప్లస్లో I ప్లస్ I2 ప్లస్లో కూడా I ఈక్వల్ టు A ప్లస్ D ప్లస్లో DM లేదా డెల్టా. సో I ప్లస్ I ఏమవుతుందంటే 2I ఈక్వల్స్ టు A ప్లస్ DM. దెన్ I ఈక్వల్స్ టు ఏమవుతుందంటే A ప్లస్ DM బై 2. ఇప్పుడు మనము స్నెల్స్ లా డెరివేషన్ చేసాం చూడండి ఇంతకుముందు చాప్టర్స్లో. సో ఫ్రమ్ స్నెల్స్ లా, సో స్నెల్స్ లా ఏమి అంటే n ఈక్వల్ టు ఫార్ములా sin I బై sin R. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. సో I వాల్యూ మనకి 7th ఈక్వేషన్లో వచ్చింది, R వాల్యూ 6th ఈక్వేషన్లో వచ్చింది. ఈ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 6 and 7 n ఈక్వల్ టు సైన్ ఆఫ్ I వాల్యూ ఏముందంటే A ప్లస్ DM బై 2 బై సైన్ R వాల్యూ ఏముందంటే A బై 2, క్యాపిటల్ A బై 2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం. ఇక్కడ 2 మార్క్స్ కూడా క్వశ్చన్ అడుగుతాడు. Write the refractive index of a prism and explain the terms in it అంటాడు. సో ఈక్వేషన్ ఏం రాయాలి, n ఈక్వల్ టు సైన్ ఆఫ్ A ప్లస్ DM బై 2 బై సైన్ A బై 2 అని రాస్తారు. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అంటే హియర్ n ఆర్ మ్యూ, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం n ఆర్ మ్యూతో డినోట్ చేస్తాం. ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ of a prism and A equals to angle of prism. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ప్రిజం వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీస్. ఎందుకు 60 డిగ్రీస్ అంటే ప్రిజం ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో కండిషన్ ఏమి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. ఆల్రెడీ మీరు డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ తీసుకొని డ్రా చేయండి అని చెప్పింటాను. కాబట్టి యాంగిల్ ఆఫ్ ప్రిజం వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీస్ తీసుకుంటాం. అండ్ DM ఈక్వల్స్ టు, దీన్ని డెల్టాగా కూడా తీసుకుంటాం, మినిమం డీవియేషన్ యాంగిల్. మినిమం డీవియేషన్ యాంగిల్గా తీసుకుంటాం. దీన్ని ఎగ్జామ్లో DM ప్లస్లో డెల్టా ఇచ్చారనుకోండి, ఫార్ములా NR మ్యూ ఈక్వల్ టు సైన్ ఆఫ్ A ప్లస్ డెల్టా బై 2 బై సైన్ A బై 2 ఇలాగా కూడా రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఈక్వేషన్లో తీసుకోవచ్చు, DM ఆర్ డెల్టాగా తీసుకుంటాం. అలాగే ఇక్కడ 2 మార్క్స్కు తీసుకుంటే డ్రా ID కర్వ్ ఆఫ్ ఏ ప్రిజం అంటారు. I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, D అంటే డీవియేషన్ యాంగిల్. సో డీవియేషన్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేయమని అడుగుతారు. సో గ్రాఫ్ డ్రా చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ డీవియేషన్ వాల్యూస్, డీవియేషన్ యాంగిల్ వాల్యూస్ ఆన్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్, ఇలా వస్తుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డీవియేషన్ యాంగిల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకనొక పర్టికులర్ యాంగిల్ దగ్గర డీవియేషన్ యాంగిల్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే కండిషన్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డీవియేషన్ యాంగిల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకనొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తర్వాత డీవియేషన్ యాంగిల్ డిక్రీజ్ కావడానికి బదులు ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అయితే డీవియేషన్ యాంగిల్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ యాంగిల్ని మినిమం డీవియేషన్ యాంగిల్గా తీసుకుంటాం. అంటే I వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ D వాల్యూస్ డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ I వాల్యూస్ D వాల్యూస్ తీసుకుంటే 30 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 30కి డీవియేషన్ యాంగిల్ ఎంతైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30కి 32 వచ్చింది అనుకుందాం, 35 డిగ్రీస్కి 28, అంటే
ముందున్న రీడింగ్తో 32 నుంచి 28కి డిక్రీజ్ అయింది. 40 తీసుకుంటే 31 వచ్చింది. 31 అంటే ముందున్న రీడింగ్ ఎంత? సెకండ్ రీడింగ్ 28 కంటే 31 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక మీద అంతా ఇంక్రీజ్ అవుతూ రావాలి. అంటే 45కి తీసుకుంటే 41, 50కి తీసుకుంటే 49, 55 తీసుకుంటే 52, 60కి తీసుకుంటే 58. అంటే ప్రతిసారి ముందున్న రీడింగ్తో కంపేర్ చేసుకుంటే 28 డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ రీడింగ్ డిక్రీజ్ కావాలి మనకి. ఇది మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తుంది. లేదు ఇంకోలా చూడండి, ఐ వాల్యూస్ తీసుకుంటే ఐ వాల్యూస్ ఎప్పుడు 30 నుంచి స్టార్ట్ అవుతాయి. 30కి ఫర్ ఎగ్జాంపుల్ 28 వచ్చింది. 35కి 27.5 అంటే 0.5 తగ్గింది. ఓకే. 40కి తీసుకున్నారు, 26 వచ్చింది. ముందున్న రీడింగ్తో 27.5 కంటే 26 డిక్రీజ్ అయింది. 45కి తీసుకుంటే 32 వచ్చింది అనుకున్నాం. అంటే ఫస్ట్ పర్సన్ చేస్తే ఓన్లీ సెకండ్ రీడింగ్ డిక్రీజ్ అయింది, మిగిలినవన్నీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇంకో పర్సన్ చేస్తే 2 రీడింగ్స్ డిక్రీజ్ అయినాయి, ఫోర్త్ రీడింగ్ నుంచి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 32 తర్వాత అన్ని ఇంక్రీజ్ కావాలి. 50కి తీసుకుంటే 39, 55కి తీసుకున్నట్లయితే 56, 60కి తీసుకుంటే 60 ఇలా వచ్చాయి అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ప్రకారం డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే 28 మినిమం డీవియేషన్ యాంగిల్. సెకండ్ పర్సన్ ప్రకారం మినిమం డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే 26. అంటే డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితే అలాగే డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, మధ్యలో డిక్రీజ్ కాదు. ఇంకొక రీడింగ్ చూద్దాం, ఐ. కొంతమందికి ఏమవుతుందంటే లాస్ట్ రీడింగ్ వరకు కూడా ఇంక్రీజ్ కాదు. అంటే 30కి 33, 35కి 31, 40కి 29, 45కి 28, 50కి 26, 55కి 25, 60కి సడన్గా 59 డిగ్రీ. చూడండి ఇవన్నీ డిక్రీజ్ అవుతూ వచ్చాయి. ముందున్న రీడింగ్ కంటే లాస్ట్ రీడింగ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మినిమం డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే 25. సో ఈ విధంగా ఐడి గ్రాఫ్ అంటే ఇది ఒక్కటే మీకు 10th ఉండేది ఐడి కర్వ్ అంట. ఇవి మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రాక్టికల్ చేస్తే వచ్చే రీడింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి.